అనగానే మనందరికీ గుర్తొచ్చే ఒకే ఒక్క పేరు విక్టరీ వెంకటేష్. 3 దశాబ్దాలకు పైగా ఎటువంటి వివాదాలకు తావు లేకుండా క్లాస్, మాస్, కామెడీ, సెంటిమెంట్, థ్రిల్లర్ ఇలా ఏ జానర్ చేసినా తనదైన అద్భుతమైన నటనతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారు వెంకీ మామ. బాక్సాఫీస్ దగ్గర ఆయన సృష్టించిన రికార్డులు, ఇండస్ట్రీలో ఆయనకున్న రెస్పెక్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ప్రస్తుతం వెంకటేష్ వరుసగా క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. ఇక ఇప్పుడు తమిళ పరిశ్రమను కూడా షేక్ చేయబోతున్నారనే వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ నటిస్తున్న చిత్రం ఆదర్శ కుటుంబం. గతంలో నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి వంటి చిత్రాలకు త్రివిక్రమ్ డైలాగ్స్ అందించగా అప్పట్లో ఆ సినిమాలు ఘన విజయం సాధించాయి. దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా చూడాలని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఈ మూవీతో ఆ కల నెరవేరనుంది. ఇందులో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తోంది. పక్కా యాక్షన్ కామెడీ థ్రిల్లర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. త్రివిక్రమ్ మార్క్ పంచ్ డైలాగ్స్, వెంకీమామ కామెడీ టైమింగ్ కలిస్తే థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమాతో పాటు హిట్ల పరంపర కొనసాగిస్తున్న దర్శకుడు అనిల్ రావిపూడితో వెంకీమామ మరో మల్టీ స్టారర్ చేస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టులో నందమూరి కళ్యాణ్ రామ్ మరో హీరోగా నటిస్తూ ఉండటం విశేషం. కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవితో కలిసి కనిపించి అలరించిన వెంకీమామ ఇప్పుడు కళ్యాణ్ రామ్ తో ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తారో అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే అసలు విషయానికి వస్తే విక్టరీ వెంకటేష్ మరో భారీ మల్టీ స్టారర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే టాక్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. కానీ ఈసారి తెలుగులో కాదు, కోలీవుడ్ లో. అవును, తమిళంలో విపరీతమైన మాస్ క్రేజ్ ఉన్న స్టార్ హీరో అజిత్ కుమార్ తో వెంకీమామ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారట. రీసెంట్ గా డైరెక్టర్ అదిక్ రవిచంద్రన్ కాంబినేషన్ లో గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం తర్వాత అజిత్ డేర్ డెవిల్ అనే ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోనే వెంకటేష్ ఓ కీలకమైన పాత్ర చేయబోతున్నారనే రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వెంకటేష్ తో పాటు ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా నటించనున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలి అంటే మేకర్స్ అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే. ఏది ఏమైనా ఒకవైపు సోలో సినిమాలు, మరోవైపు క్రేజీ మల్టీ స్టారర్లతో వెంకీమామ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు తిరగరాయడానికి సిద్ధమవుతున్నారు.